Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము, దేవతారాధనలో భాగంగా శ్రీచక్ర ఆరాధన అనేది అందరూ చేయడానికి పనికిరాదు అని చెప్పి, శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువగా నియమాలు పాటించాలి అని, పెట్టుకున్న తర్వాత అందరికీ కలిసి రాదేమో అని చెప్పి, అంటే మనం చేయాల్సిన విధానంలో ఆరాధన చేయట్లేము కాబట్టి మనకది అంటే బెడిసి కొడుతుంది అని చెప్పి రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. నిజంగా ఏ రూపంలో ఆరాధించినా అది అమ్మవారి ఆరాధనే. నిజంగా ఇలాంటి దుష్ఫలితాలన్నీ వస్తాయంటారా? శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటే అందరూ ఆరాధించకూడదంటారా? ఇంకో మాట చెప్పమంటారా? మీరు శ్రీచక్రం అన్నారు కదా, మీ శరీరమే శ్రీచక్రం, అటు బయటకు వెళ్ళిపోండి ఇంట్లోంచి. అంతే అంటారు. శ్రీచక్రం అనేది మనం చెప్పుకుందాం, కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే ఈ శరీరమే శ్రీచక్రం ఒకటి. రెండవది ఏమిటంటే శ్రీమన్నగరము, శ్రీమన్నగర నాయిక అమ్మవారిని 56వ నామంలో, లలితా సహస్రనామంలో శ్రీమన్నగర నాయిక అన్నాం. కొందరు అనుకోవచ్చు ఇదేమిట్రా శ్రీచక్రం అంటే ఇది చెప్తున్నాడు ఏమిట్రా అని అనుకోవచ్చు. కాదు, నేను ఒక పద్ధతిలో వస్తున్నా, ఇలా చెప్పాలని నాకు అనిపించింది చెప్తున్నా. మన శరీరమే శ్రీచక్రము అంటే శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా, ఇంట్లో పెట్టుకోకూడదా అంటే ఎన్ని శ్రీచక్రాలు అలా బయటికి వెళ్ళిపోతాయి, అది ఒకటి. తర్వాత శ్రీమన్నగరము, అమ్మవారే శ్రీమన్నగరం అంటే అమ్మవారే, అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే, అమ్మవారు ఉన్న ప్రదేశమే శ్రీమన్నగరం. ఈ శ్రీచక్రం ఈ శరీరంలో ఉంది కనుక ఈ శరీరమే శ్రీచక్రము, ఎందుకంటే ఒక పరమాత్మ రూపంలో ఉంది కనుక శ్రీచక్రము, ఈ శరీరమే శ్రీచక్రము. అంటే ఇది ఒక ఇది నేను ఇంకొక వేరే చెప్తున్నాను. అద్వైతం అద్వైతం అంటే అద్వైతమే మరి ఇది. ఇదేంటి నేను అద్వైతం చెప్తున్నానండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే శ్రీచక్రము అంటే ఇది మనం చెప్పుకుంటున్నాం, కాకపోతే అమ్మవారు ఎక్కడ ఉందో అదే శ్రీచక్రము. కానీ మనకి చెప్పినది ఏమిటంటే శరీరమే శ్రీచక్రం అనేది ఎందుకో తర్వాత చెప్తా. ఎన్నో యంత్రాలు ఉన్నాయి, ప్రతి దేవతకు ఒక యంత్రం ఉంది, కానీ ఇది యంత్రరాజం, శ్రీచక్ర యంత్రరాజము అని కూడా అంటారు. అంటే అన్ని యంత్రాల కన్నా ఇది గొప్ప యంత్రము. ఈ గొప్ప యంత్రంలో 9 ఆవరణలు ఉన్నాయి అన్నారు. 9 ఆవరణలో 9వ ఆవరణలో త్రికోణం రూపంలో ఉంది అమ్మవారు, మధ్యన బిందు రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుని చెంత ఉంది కనుక ఆ త్రికోణ రూపంలో ఉన్న ఈ మొత్తం ఇది 9 ఆవరణలు కలిగి శ్రీచక్రము. ఈ శ్రీచక్రాన్ని మామూలుగా మేరు ప్రస్థారము అని ఒకటి ఉంది, భూప్రస్థారం, మేరు ప్రస్థారం. భూప్రస్థారం అంటే ఏంటి? మామూలుగా ఒక ప్రింట్, ఒక రేఖాచిత్రం. ఆ రేఖాచిత్రం అదేమిటి? 5 త్రిభుజాలు నిమ్నంగాను, 4 త్రిభుజాలు ఊర్ధ్వంగాను ఉంటాయి. అంటే ఏంటి? పరమాత్మ అంటే పరమేశ్వరుడు, పరమేశ్వరి, శివశక్తి ఐక్యమైనది శ్రీచక్రం. ఇందులో అమ్మవారి జ్యోతి స్వరూపంగా ఉంటే శ్రీచక్రంలో గల ఆవరణలో ఒక్కొక్క ఆవరణలోనూ యోగిని దేవతలు ఉన్నారు. ఆ చక్రేశ్వరి కూడా, ఆ ఆవరణకు ఒక్కొక్క చక్రేశ్వరి కూడా ఉంటారు. మధ్యలో బిందువు దగ్గర పరమేశ్వరుడు, పరమేశ్వరి ఉంటారు. ఆ త్రికోణము అమ్మవారు ఉండేది, అమ్మవారు ఉండేది త్రికోణము. ఇది శ్రీచక్రం. దీని మేరు ప్రస్థారం, భూప్రస్థారం 2 రకాలుగా ఉన్నాయి. భూప్రస్థారం అంటే మనం అనుకున్నామంటే ఇందులో ఇక్కడ ఖడ్గమాలలో మనం ఈ శ్రీచక్రాన్ని 9 ఆవరణలుగా చెప్పుకుంటాం. 9 ఆవరణలోనూ మొదటిది భూప్రస్థారం. భూప్రస్థారం అంటే భూపురం 1, భూపురం 2, భూప్రస్థారం కాదు, త్రైలోక్య మోహన చక్రం. భూప్రస్థారం అది భూపురం 1, భూపురం 2, భూపురం 3 అన్నాం. తర్వాత సర్వాస పరిపూర్ణ చక్రం అన్నాం. ఇలాగ 9 ఆవరణలో ఒక్కొక్క ఆవరణ పేరు చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క ఆవరణలోనూ ఒక్కొక్క యోగిని దేవత ఉంటుంది, ఒక్కొక్క చక్రేశ్వరి ఉంటుంది. అది ఎందుకంటే నవావరణ పూజ చేసుకున్నప్పుడు ఆ రకంగాను ఖడ్గమాల దీంట్లో ఇంతకుముందు ఒకసారి ఖడ్గమాల గురించి మనం చెప్పుకున్నాం. ఆ ఖడ్గమాల స్తోత్రం కానీ ఖడ్గమాలని మనం చూస్తూ స్తోత్రం చేయడం కానీ ఇలా చేసేటప్పుడు
మనకి ఇక్కడ ప్రతి ఆవరణకు ఆవరణలు. యోగినులు యోగిని దేవతలు చక్రేశ్వరి అని చెప్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కిరణాలు మాత్రమే. అమ్మవారి జ్యోతిష్ ఒక దీపం వెలిగిస్తే ఆ కిరణాలు ఎలాగైతే ప్రసరిస్తాయో ఈ యోగిని దేవతలు చక్రేశ్వరి వీళ్ళందరూ కూడా ప్రసరించిన అమ్మవారి యొక్క కిరణములు. అమ్మవారిని వెతుక్కుంటూ ఎలా పెడుతున్నాం మనం? ప్రథమ ఆవరణ అదేమిటి? త్రైలోక్య మోహన చక్రం నుంచి మనం వెళుతున్నాం. కానీ అమ్మవారిని తెలుసున్న వాళ్ళు ఎక్కడ వెళ్తారు? అమ్మవారి దగ్గర నుంచి బయటకు వస్తారు. శ్రీచక్రం అంటే అది. అయితే ఈ శ్రీచక్రం మన శరీరమే అని ఎలా చెప్పగలిచామంటే అమ్మవారే శ్రీచక్రాన్ని నిర్మించేటప్పుడు మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. షట్చక్రాలు ఎక్కడ ఉన్నాయి? గుండె దగ్గర ఉందా, పేగుల్లో ఉన్నాయా అని మెడికల్ స్టూడెంట్లో మాత్రం అనకండి. అమ్మవారు మూలాధారం దగ్గర ఒక ఆవరణ త్రైలోక్య మోహన చక్రము, ఆ తర్వాత సర్వాసా పరిపూరక చక్రం స్వాదిష్టాన చక్రం, ఆ తర్వాత మణిపూరం అదొక ఆవరణ, తర్వాత అనాహత చక్రం, విశుద్ధి ఇక్కడ 6 చక్రాలు పూర్తయ్యాయి, 6 ఆవరణలు అయ్యాయి. ఆజ్ఞాచక్రం 7వ ఆవరణ, ఆజ్ఞాచక్రంతో 6 ఆవరణలు అయ్యాయి. ఇక్కడ 6 ఆవరణలు ఇక్కడి నుంచి ద్వాదశాంతము, బ్రహ్మరంధ్రము, సహస్రారము, ఇవి 3. ఇవి 6 ఇక్కడ మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, తర్వాత ద్వాదశాంతము, తర్వాత బ్రహ్మరంధ్రం, మూలాధారము. ఇవి 9 అమ్మవారే సృష్టించింది. శ్రీచక్రాన్ని తన యొక్క శరీరం ఈ భాగాలతోటి శ్రీచక్రాన్ని నిర్మించింది. అది శ్రీచక్రం. కనుక మనం ఇలాగా కూర్చుంటే ఒక పిరమిడ్ ఆకారంలో కూర్చుంటే మన శరీరమే ఒక శ్రీచక్రము. కనుక శ్రీచక్రం అంటే మనమే. మీకు అర్థమైంది కదండి? అందుచేతను శ్రీచక్రం అంటే ఏమిటి అంటే మామూలుగా అలాగా. కానీ మనం ఆరాధించేటప్పుడు భూప్రస్థారము, మేరు ప్రస్థారము. మేరు ప్రస్థారం ఏంటంటే ఇలాగా 3D ఫార్మాట్లో ఉంటుంది. అంటే ఒక గుడి గోపురం, ఒక గోపురంలో ఉండి ఒక ఆవరణ పై నుండి చివరిలో బిందువు ఉంటుంది. ఇవి 9. పైన బిందువులో అమ్మవారు అయ్యవారు ఉంటుంటారు. ఆ త్రికోణమే అమ్మవారి యొక్క స్వరూపము. అది మరి అయితే ఇప్పుడు మనం ఆ మేరు పర్వతం లాగా ఉన్నదాన్ని ఆరాధించాలా? మీరన్న ప్రింట్ రూపంలో ఉన్నదాన్ని మేరు ప్రస్థానం ఆరాధించాలంటే నిష్ఠా నియమాలు చాలా ఉండాలి. ముఖ్యంగా అంటే ఎటువంటి నియమాలు ఉండాలి? ఎటువంటి నియమాలంటే మామూలుగా చెప్పాలంటే మడి ఆచారంగా ఉన్న శుచి శుభ్రతలతో ఉండాలి. తర్వాత కొంత ఉపదేశాలు కూడా కావాలి. తర్వాత వాటికి నైవేద్యాలు పెట్టే విధానం కావాలి. అదంతా మనకు తెలియాలి. అంటే నిత్యం నైవేద్యం నివేదన చేయాలి. నిత్య నైవేద్యం పెట్టవలసిందే. మంత్రోపాసన తీసుకున్న వాళ్ళు లేదా శ్రీ విద్యోపాసకులు అటువంటి వారు, లేదా ఇంకా మడి ఆచారం పాటిస్తున్నాం మేము శ్రీచక్రాన్ని పూజించుకుంటాము అంటే నిత్య నైవేద్యం మాత్రం ఉండాలి. శ్రీచక్రానికి మనం నైవేద్యం పెట్టాలి. దీనికి ఏవో ఉన్నాయి, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మనం ఏదైనా ఊరు వెళ్తామండి అంటే బియ్యంలో పెట్టండి, లేదా దర్భంలో పెట్టండి, ధాన్యంలో పెట్టండి అంటుంటారు. అవి కొంచెంసేపు విడిచిపెట్టాలి. నిత్యము నైవేద్యం మాత్రం ఉండాలి. మనం ఉపాసన తీసుకుంటే వీలైనంత వరకు నవావరణార్చనలు అలాంటివి తెలుసుంటే నిష్ఠా నియమాలు మాత్రం బాగా పాటించాలి. పాటించని పక్షంలో దోషం ఏమైనా వస్తే తప్పదు. ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? ఇబ్బందులు ఏవైనా వస్తాయి. ఇప్పుడు మీరన్నట్టు ప్రింట్ రూపంలో ఉన్నది ఆరాధిస్తే ఒక ఫోటో లాంటిది అప్పుడు నియమాలు అవసరం లేదంటే అవసరం లేదు. అక్కడ కూడా నియమం అవసరమే. ఏ బట్టతో పెడితే ఆ బట్టతో అక్కడ కూర్చోం కదా. దేవుడి దగ్గర పెడితే ఏ బట్టతో ఆ బట్టతో కూర్చోం. సాధారణంగా మన బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా సరే ఖచ్చితంగా బట్టలు మార్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. అలాగే ఉదయం దేవుడి దగ్గర అంతే కదా, స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా, ఇది అంతే. అంటే మనం నిత్యము నిత్య దీపారాధనకు పాటించే నియమాలు పాటిస్తే సరిపోతుంది యంత్ర రూపంలో ఉన్న శ్రీచక్రం. కానీ మేరు ప్రస్థానం మాత్రం ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. ఆరాధన అనేది ఒక పద్ధతిలో చేయాలి. అందుకే పద్ధతిలో చేయాలి కనుకనే నువ్వన్నీ నేర్చుకో. శ్రీ విద్యోపాసన మొత్తం క్షుణ్ణంగా నేర్చుకో. లేకపోతే నాకు కనీసం నవావరణార్చన నేర్చుకో. నవావరణార్చన కూడా ఒక ఉపదేశం లాంటిది. నవావరణార్చన అంటే అది ఇంచుమించుగా 4-5 గంటలు, పూర్వం 9 గంటలు 10 గంటలు కూడా పట్టేది అని చెప్పేవారు. ఇప్పుడు 4-5 గంటలు అంటే దానికి కూడా చేస్తున్నారు. బాగా 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 ప్రాక్టీస్ ఉన్నవారైతే 4-5 గంటలు బాగా
4-5 గంటలు ఖచ్చితంగా జరుగుతుంది. చాలా ఇష్టాన్ని అక్కడ కూడా దృష్టి మన ఇటు అటు మనం చెప్పకూడదు. కేవలం ఆ దేవతారాధన మాత్రమే ఉపయోగించుకోవాలి. అందులో అమ్మవారిని మొత్తం ఒక్కొక్క ఆవరణ పూజలు చేసుకుంటూ చివరి వరకు మనం బిందువు వరకు రావాలి. అంటే ఒక్కొక్క ఆవరణ నాకు తెలిసి ఒక అరగంట పైన పడుతుందేమో, 4 గంటలు అంటే. దానికి ఏవో క్రమాలు ఉన్నాయి, ఆ క్రమాల పద్ధతి ప్రకారం చేస్తారు. ఓకే, ధన్యవాదాలండి. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి